హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు ఒక విలేజ్ స్పెషల్ రోటి పచ్చడి నేర్చుకుందాం. అదే కొబ్బరి మామిడికాయ రోటి పచ్చడి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి మంచి వాసన వచ్చినప్పుడు 12 నుండి 15 వరకు ఎండుమిరపకాయలు క్రిస్పీగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. అదే నూనెలో మనం పోపు వేసేసుకోవచ్చు. ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు ఇవన్నీ వేసి పోపు కూడా చక్కగా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. మనం రోట్లో కానీ మిక్సీలో కానీ దంచిన తర్వాత పోపుని యాడ్ చేసేయచ్చు. ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలన్నమాట. ఈ కొబ్బరి ముక్కల్ని కూడా 1 నిమిషం పాటు నూనెలో వేయించుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టెప్ని మీరు స్కిప్ చేయకుండా చేయండి. ఆ తర్వాత పచ్చి మామిడికాయ ఒకటి తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చిన్న పచ్చి మామిడికాయ ఒకటి తీసుకొని అలా తొక్కు తీసేసి పెట్టుకోవాలి. 1 కప్పు కొబ్బరి ముక్కలు అయితే 1/2 కప్పు మామిడికాయ ముక్కలు కరెక్ట్గా సరిపోతాయండి. మరీ పుల్లగా ఉన్నా బాగుండదు. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి దంచుకోవడమే. రోట్లో అయితే ముందుగా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు ఉన్నాయి కదా, ఆ మిశ్రమం అందులో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా దంచుకోవాలి. అంటే మనకి ముందుగా ఎండుమిరపకాయలు దంచితే అవి బాగా నలుగుతాయి అనమాట. అలాగే వెల్లుల్లి రెబ్బల వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే తగినంత ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. కొబ్బరి ముక్కలు ఎప్పుడూ మెత్తగా దంచేయకూడదు, కచ్చపచ్చగా ఉండాలి. ఆ తర్వాత మనం 1 కప్పు కొబ్బరి ముక్కలకి 1/2 కప్పు వరకు పచ్చి మామిడికాయ ముక్కలు తీసుకోవాలి. వీటి పులుపుని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి వేసుకుంటే మనం తీయలేం కదా, సో మీరు పులుపు చెక్ చేసుకొని సగం వేసి ఆ తర్వాత మిగతా సగం వేసుకోవచ్చు. ఇలా చక్కగా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచిన రోటి పచ్చడిలో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా పోపు, అది కలిపేస్తే సరిపోతుంది. మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్. అంతేనండి, ఎంత రుచిగా ఉండే ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది.